హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసి అందరూ తమ్ముడే చూసే ఉంటారు కదా. అవునండి, యూట్యూబ్ నుంచి ఫస్ట్ సాలరీ అయితే వచ్చింది. వీడియో చేద్దామని ఒక 5-6 రోజుల నుంచి అనుకుంటున్నా, అసలు నాకు వీలు అవ్వలేదు. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే నాకు సాధ్యమైంది. అట్లాగే మా వారి సపోర్ట్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఇంట్లో భర్త సపోర్ట్ చూడండి, సాలరీ వచ్చిందని మా వారైతే స్వీట్ తినిపిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీవారు, వెల్కమ్. ఆయన సపోర్ట్ లేకుండా అయితే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. వీడియోస్ తీయడం నా వంతు అయితే, వీడియోస్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం తన వంతు అనమాట. ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకపోయినా ఆడవాళ్ళు అయితే ముందుకు వెళ్ళలేరు, ముఖ్యంగా యూట్యూబ్ చేసేవాళ్ళు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా భర్త సపోర్ట్ అయితే ఉండాలి. భర్త సపోర్ట్ ఉంటే మట్టికి భార్య ఏదైనా సాధించగలదు. ఇదైతే నాకు అర్థమైంది. చూడండి, మీకు కూడా అర్థం అయ్యే ఉంటుంది. ఇంట్లో ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా భర్త సపోర్ట్ చేస్తే మనం ఏదైనా సాధించగలం. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందో నా సబ్స్క్రైబర్ల సపోర్ట్ కూడా నాకు అంతే ఉంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా, అలా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు యూట్యూబ్ కండిషన్స్ అంటే యూట్యూబ్ అనేది ఎలా ఉంది తెలుసుకున్న తర్వాతనే ఛానల్ అయితే రన్ చేయండి, అంటే స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ పెట్టేసాము, ఏదో ఒక వీడియో కాదు, మంచి కంటెంట్ వీడియో కానీ, అంటే జనాలకు ఉపయోగపడేది ఫుడ్ వీడియోస్ కానీ, ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కానీ, అంటే మనం ఎటైనా టూర్ వెళ్ళినప్పుడు ఇలాంటి వీడియోలు అయితే పెట్టండి. అలా పెట్టినప్పుడు మనకు యూట్యూబ్ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది. ఒక్క వీడియో వైరల్ అవ్వడానికి 1000 వీడియోలు అయితే పెట్టాల్సి ఉంటుంది మనం. ఆ ఒక్క వీడియో కోసం నేనైతే ఎదురు చూస్తున్నా. ఇంకా నా వీడియో అయితే వైరల్ అవ్వలేదు. ఈ మనీ అంతా నాకు కొంచెం వీడియోలకు వచ్చి ఉంటే కొంచెం సూపర్ చాట్ మెంబర్షిప్లకు వచ్చిన మనీ ఇది. ఎక్కువ నేను లైవ్ అయితే చేశాను. దయచేసి లైవ్లో అయితే తగ్గించుకుంటే మంచిదని నా చిన్ని కోరిక. ఎందుకంటే లైవ్ వల్ల నా కంటి చూపు అయితే దాదాపుగా పోయింది. ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే వాచ్ అవర్ రాలేదని చాలా మట్టికి అందరూ లైవే చేస్తున్నారు. లైవ్ మీద ఎక్కువ ఫోకస్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను అనమాట, మనకు తొందరగా వాచ్ అవర్ రావాలి అంటే లైవ్ అయితే చేయండి అని చెప్పాను కదా. నేనైతే చాలా నేను లైవ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను, ఫుల్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. లైవ్ కూడా డాలర్ అనేది యాడ్ అవుతుంది, కానీ కంటి చూపు కూడా ముఖ్యమే కదా. గంటలు కూర్చోవాలి. అదే వీడియో అయితే ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ చేసి పెట్టామనుకోండి, ఒక్కసారి కాకపోతే ఒక్కసారి వీడియో అనేది రీచ్ అవుతుంది. చేస్తున్నారు, ఇప్పుడు చాలా వరకు లైవ్ చేస్తున్నారు, కానీ కొంచెం తగ్గించుకొని ఫుల్ వీడియోస్ అయితే పెట్టండి. అయితే లైవ్ చూసేవారు ఏంటంటే ఫుల్ వీడియోస్ అయితే చూడరు. అంటే వాళ్ళంతా ఫుల్ వీడియోస్ చూడాలంటే మనం ఫుల్ వీడియోసే పెట్టాలి. ఫుల్ వీడియో వల్ల కూడా మనకు వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. చాలామంది చిన్న తప్పు అయితే చేస్తున్నారు. అదేంటంటే సబ్స్క్రైబర్స్ లేరని సబ్స్క్రైబర్స్ని కొనడం, వాచ్ అవర్ లేదని వాచ్ అవర్ కొనడం. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అప్పటి వరకు అయితే పనిచేస్తుంది వాచ్ అవర్ కానీ సబ్స్ కానీ ఏం లాభం అండి? వాళ్ళైతే మన వీడియోస్ చూడరు కదా, దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. దయచేసి ఎవరైతే అలా చేయొద్దు. చాలామంది వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని పెడుతున్నారు కదా, అలాంటప్పుడు వ్యూస్ మంచిగానే పంపిస్తుంది యూట్యూబ్. తర్వాత మనకు మానిటైజేషన్ టైంలో చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఒకవేళ అవన్నీ కాదని చెప్పేసి వాళ్ళు మానిటైజేషన్ చేసినా కూడా మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఆ మానిటైజేషన్ అయితే వెనక్కి తీసుకుంటారు. దయచేసి అలా కూడా ఎవరు చేయొద్దు. మనం ఏదైతే వీడియో చేస్తామో, అంటే మనకంటూ మనం చేస్తాం కదా, ఫుడ్ వీడియో కానీ ఏదైనా ఇంకా షార్ట్ వీడియో సాంగ్స్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే పెట్టండి. రైతులు అయితే కనుక మనం చేను శల్క పని ఉంటుంది కదా, ఆ వీడియోస్ పెట్టండి. అంటే ఏం పని చేస్తున్నారు, విత్తనాలు వేయడం, గడ్డి కలవడం, ఇలా అంటే రైతు కష్టాలు, అవి మీరు ఫుల్ వీడియో కూడా చేసి పెట్టచ్చు. అంటే ఎవరియో వీడియోస్ తీసుకొచ్చి మనమైతే పెట్టకూడదు. అంటే మన వాళ్ళు, అంటే మన చుట్టాలు కానీ బంధువులు కానీ ఏటైనా యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తీసి మనం పంపిస్తే వాయిస్ ఓవర్ ఇచ్చి మనం పెట్టుకోవచ్చు. అందులో ఎటువంటి తప్పు అయితే ఉండదు. కానీ వేరే వాళ్ళ వీడియో పెట్టేసి మనం అందులో కనిపించి అలాంటి వీడియోస్ పెట్టద్దు. వీడియోస్ పెడితే మంచిగానే పోతుంది, కానీ మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా మళ్ళీ అది ఉండదు.
నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో చాలామంది ఛానల్స్ మానిటైజేషన్ అయ్యింది. అయిన తర్వాత రీయూజ్డ్ అని వచ్చేసి కొన్ని ఛానల్స్ పోయాయి, డిలీట్ అయ్యాయి. కొన్ని ఛానల్స్ ఏమో మానిటైజేషన్ పోయింది. మళ్ళీ ఆ మానిటైజేషన్ పోయిందని సంపాదించాలంటే మళ్ళీ కష్టపడాలి, 4000 వాచ్ అవర్ చేయాలి మనం అన్నమాట. అందుకే మనకంటూ మనం ఏ వీడియో చేస్తామో ఓన్ కంటెంట్, ఫుడ్ వీడియో కానీ, బ్లాగ్స్ కానీ, యాత్రలు కానీ, మనం పిల్లలతో ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టండి. లేదు అంటే కామెడీ వీడియోస్ చేయండి. ఇలాంటి వీడియోస్ పెట్టండి. అప్పుడు మనకు మంచిగా ఉంటుంది, యూట్యూబ్ కూడా మనకు మంచిగా సపోర్ట్ ఇస్తుంది. నాకు తెలిసిన ముచ్చట్లన్నీ నేను మీతో చెప్పాను అన్నమాట. అందులో ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. అంటే నేను ఇప్పుడు జరిగేది అయితే చెప్తున్నాను అన్నమాట. నేను లైవ్ పెట్టినప్పుడు చాలామంది వస్తారు కదా, ఛానల్ పోయిందని చెప్పడము, ఇలా రీయూజ్ అని పడిందని చెప్పడం, వాటి ద్వారానే నేను ఇలా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు నేను చెప్పిన ముచ్చట్లు మీకు ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లు అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఆదరించండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఇంట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.